2025 సంవత్సరంలో 11 నెలలు ఈ రాసులకు చుక్కలే. శాపమిచ్చిన గ్రహాలు 2025 సంవత్సరంలో శని, బృహస్పతి, రాహువు, కేతువు తమరాశిని మార్చుకుంటున్నారు. మొత్తం నవగ్రహాలు 2025 సంవత్సరంలో చేసే సంచారం అన్ని రాసుల వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ఇక శని, బృహస్పతి, రాహు, కేతువుల సంచారం 2025 సంవత్సరంలో కొన్ని రాసుల వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం 11 నెలపాటు ఇబ్బంది పడబోతున్న ఆ రాసులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025 సంవత్సరం కష్టాలతో సాగుతుంది. శని సంచారం కారణంగా మేషరాశిలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్పత్రుల్లో డబ్బు ఖర్చు చేస్తారు. ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయం ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకూలంగా లేదని చెప్పాలి. మిథున రాశి 2025 సంవత్సరం మిథున రాశి జాతకులకు అంతగా బాగోలేదు. మిథున రాశివారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం కారణంగా మిథున రాశివారు తమకి తాము హాని కలిగించుకుంటారు. మిథున రాశివారి వృత్తి జీవితంపైన ఈ సమయంలో చెడు ప్రభావం పడుతుంది. ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు వస్తాయి. కర్కాటక రాశివారికి 2025లో ఇబ్బందులు వస్తాయి. నెగటివ్ ఆలోచనలతో కర్కాటక రాశివారు కష్టాలను ఎదుర్కొంటారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావు. శారీరకంగా మానసికంగా ఆందోళన ఎదుర్కోవలసి వస్తుంది. కర్కాటక రాశివారు విశ్రాంతి లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశివారికి 2025 సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆదాయపరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి మీపై నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. రిలేషన్షిప్కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది సింహరాశివారికి అత్యంత కష్టమైన కాలం. మీనరాశి 2025 సంవత్సరంలో మీనరాశివారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీనరాశివారికి శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా వేధిస్తాయి. 2025 సంవత్సరంలో మీనరాశివారు కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.